మార్చి 24, 2025 నాటికి తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ పథకాలకు సంబంధించి ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. డబుల్ బెడ్రూమ్ పథకం నుంచి ఇంద్రమ్మ హౌసింగ్ పథకానికి మార్పు. 2023 డిసెంబర్లో ప్రభుత్వం మారిన తరువాత నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని రద్దు చేసి ఇంద్రమ్మ హౌసింగ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ కొత్త పథకం ద్వారా పేదలకు ఆభాసీయ గృహాలను అందించడమే లక్ష్యంగా ఉంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు కేటాయించగా ఎస్టీలు, సెయింట్ మరియు ఎస్సీలు, ఎస్సీ అధికంగా ఉన్న ప్రాంతాల్లో 4500 ఇండ్లు కేటాయించనున్నారు. ఈ పథకానికి భూమిపూజలు చేపడుతున్నప్పటికీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. బడ్జెట్ కేటాయింపులు మరియు అమలులో సవాళ్లు. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం 56,084 కోట్ల రూపాయలు బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో ఎన్నికల హామీలలో భాగమైన హౌసింగ్ పథకాలకు నిధులు కేటాయించాయి. అయితే 6 గ్యారంటీస్ కింద వాగ్దానం చేసిన హౌసింగ్ పథకాలకు తగిన విధంగా నిధులు కేటాయించలేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుత డబుల్ బెడ్రూమ్ ఇండ్ల స్థితిగతులు. అక్టోబర్ 2024 నాటికి 22,843 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణానికి మొదలుకాకుండా ఉండగా 55,008 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటిని పూర్తి చేయడానికి సుమారు 2,742.19 కోట్ల రూపాయలు నిధులు అవసరం. 65,083 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ కేవలం 59,225 మందికి మాత్రమే ఇళ్ల తాళాలు అందించబడ్డాయి. అయితే అందులోనూ కేవలం 15,581 కుటుంబాలే తమ ఇళ్లలో నివాసం ఏర్పరుచుకున్నాయి. అంటే అమలు విషయంలో ఇంకా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. సమీపకాలంలో అమలు చేసిన చర్యలు. 2025 ఫిబ్రవరిలో తెలంగాణ ప్రభుత్వం ఇంద్రమ్మ హౌసింగ్ పథకం కింద కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లబ్ధిదారులకు కేటాయించడం ప్రారంభించింది. ఈ చర్య ద్వారా పేదలకు సురక్షితమైన నివాసాలను అందించాలనే ప్రభుత్వం తలపెట్టిన సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా తెలంగాణలో పేదల కోసం గృహాలను నిర్మించడంలో ప్రభుత్వం ఉత్సాహంగా ఉన్నప్పటికీ కొన్ని అమలు సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే హౌసింగ్ సమస్యల పరిష్కారానికి ఇది మేలైన మార్గమవుతుంది. తెలంగాణలో ఇంద్రమ్మ హౌసింగ్ పథకం అమలుకు సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్రామసభల ద్వారా, పట్టణ ప్రాంతాల్లో వార్డు సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. పేదరికం, నివాస స్థలం లేకపోవడం, సామాజిక నేపథ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. నిధుల కేటాయింపు మరియు వినియోగం. ఇంద్రమ్మ హౌసింగ్ పథకం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. ఈ నిధులను సక్రమంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు చేస్తున్నారు. నిధుల వినియోగంపై పారదర్శకతను పెంచడానికి ఆన్లైన్లో సమాచారం అందుబాటులో ఉంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిర్మాణ నాణ్యత మరియు మౌలిక సదుపాయాలు. నిర్మాణ నాణ్యతను పరిశీలించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇళ్లకు అవసరమైన తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. నివాస ప్రాంతాలలో పాఠశాలలు, ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు వంటి సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రజల స్పందన మరియు సవాళ్లు. ఇంద్రమ్మ హౌసింగ్ పథకంపై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారు. సొంత ఇల్లు కల సాకారమవుతుందని ఆశిస్తున్నారు. అయితే లబ్ధిదారుల ఎంపికలో కొన్ని ప్రాంతాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. కొన్ని చోట్ల నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. నిధుల కొరత, భూముల లభ్యత, నిర్మాణ సామగ్రి ధరలు వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ చర్యలు. ప్రభుత్వం ఈ సవాళ్లను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటోంది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారులను నియమించింది. నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి కాంట్రాక్టర్లతో సమీక్షలు నిర్వహిస్తోంది. నిధుల కొరతను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు పొందడానికి ప్రయత్నిస్తోంది. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ఈ పథకం విజయవంతం కావాలంటే
ప్రభుత్వం మరింత పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేయాల్సిన అవసరముంది.